అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రతి మనిషి ఏదైనా సాధించాలనంటే తనకు ఒక ఆలోచన అనేది ఉండాలి. ఈ ఆలోచన సర్వసాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది: ఆశావాదం, నిరాశావాదం. అంటే ప్రతి దాంట్లోనూ సానుకూలమైనటువంటి ఆలోచన ధోరణి కలిగినటువంటి ఆలోచన ఒకరిదైతే, ప్రతి దాంట్లోనూ మనకు అనుకూలంగా ఉండని విధంగా, అంటే తప్పును వెతుక్కుంటూ, కష్టాన్ని వెతుక్కుంటూ, లేదా ఏదో జరిగిపోతుంది అనేటువంటి భావంతో ఉండేటటువంటి వర్గం మరొకటి. దీన్ని నిరాశావాదం అంటాం. ఈ ఆశావాదం, నిరాశావాదం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మితిమీరినటువంటి ఆశావాదం అంటే అంతా నాకు మంచి జరుగుతుంది, ఏమి ఇబ్బంది లేదు, నా మీద నాకు పూర్తి నమ్మకం ఉందని ప్రయత్నం చేయకుండా కూర్చుంటే అది కూడా సత్ఫలితాలు అవ్వదు. కానీ ప్రతి దాంట్లోనూ తప్పునే వెతుక్కుంటూ, ప్రతి దాంట్లోనూ సమస్యని వెతుక్కుంటూ, ప్రతి దాంట్లోనూ కష్టాన్ని వెతుక్కుంటూ, ఒక్కడు కూడా ముందుకు వేయకుండా నా వల్ల కాదు, నేను సాధించలేను, నేను చేయలేను, ఖచ్చితంగా నేను ఫెయిల్ అవుతాను, ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్నట్టు కూడా అది కూడా తప్పే. కానీ మనిషి పూర్తిగా ఆశావాదిగానే ఉండడు, పూర్తిగా నిరాశావాదిగానే ఉండడు. ఈ మధ్యస్థంగా మనిషి ఉంటాడు. నిజం కూడా ఆ మధ్యస్థంగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఏ మనిషి అయితే వాస్తవానికి దగ్గరగా ఉంటాడో, ఈ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా అవగాహన కల్పించుకొని ముందడుగేస్తాడో, ఆ మనిషి మాత్రమే సక్సెస్ని సాధించగలుగుతాడు. అయితే ఈ ఆశావాద దృక్పథం అనేది మనిషి అలవాటు చేసుకున్నప్పుడు కష్ట సమయాల్లో ఇది ఒక సంజీవనిగా మనకు పనికొస్తుంది. ఏ రోజైతే నువ్వు నిరాశ నిస్పృహలకు గురైపోయావో, ఏ రోజైతే పరిస్థితులు నీకు అనుకూలించినట్టుగా నీకు అనిపించినాయో, దారి కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనిషి ఈ ఆశావాదిగా ఉండగలిగితే ఖచ్చితంగా వాటి నుంచి బయటపడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది, ఒక హోప్ ఉంటుంది. పర్వాలేదు, నేను సాధించగలను, నేను చేయగలను, నేను బయటపడగలను అనేటువంటి ఆ అనుకూలమైనటువంటి ఆలోచన ధోరణి. అంటే పరిస్థితి చాలా దారుణాతి దారుణంగా ఉన్నప్పుడు కూడా ఏం పర్వాలేదు, నాకు శక్తి ఉంది, నాకు సామర్థ్యం ఉంది, పోయింది వచ్చింది అపజయమే కదా, కానీ నాలో ఇంకా ప్రాణం ఉంది, ఖచ్చితంగా నేను ట్రై చేయగలుగుతాను, నేను జీవించే ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు, నా శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించి బయటపడతాను అనేటువంటి ఆ ఆలోచన ధోరణి మనిషికి చాలా అవసరం. ఈ పాజిటివ్గా ఆలోచించుకోగలడం అనేది చాలా మంచి విషయం. అంటే కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే, ఏదైనా జరిగింది అనుకుందాం, నువ్వు అనుకోని విధంగా జరిగింది, నువ్వు ఊహించని విధంగా జరిగింది, చాలా బాధ కలిగింది. అప్పుడు కూడా నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే, ఏది జరిగినా మన మంచికే అని అనుకోగలిగితే, ఇలా జరిగిందా, ఇలా జరగడం వల్ల ఏదో నాకు భవిష్యత్తులో మంచి జరుగుద్ది అనేటువంటి ఆలోచన ధోరణిలో మనం ఉండగలిగితే ఖచ్చితంగా కష్టాల నుంచి బయటపడగలుగుతాం. అంటే ఈ ఆశావాది ఎవరైతే ఉన్నారో, ఆ ఆశావాది ఏం చేస్తారంటే, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టంలో అవకాశాన్ని వెతుకుతాడు. రైట్, ఇంత పెద్ద కష్టం వచ్చింది, ఇంత నన్ను కష్టపెడుతుంది, నేను దీని నుంచి బయటపడడానికి ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నాను, దీనివల్ల నాకు ఏదో ప్రయోజనం ఉంటుంది, ఏదో నాకు ప్రయోజనం చేకూర్చడం కోసమే ఇలా జరిగింది అని కనుక ఆలోచించుకోగలిగితే ఖచ్చితంగా ఆ మనిషి చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాడు. అట్ ది సేమ్ టైం ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక నిరాశావాది ఏం చేస్తానంటే, వచ్చినటువంటి ప్రతి అవకాశాల్లోనూ కష్టాన్ని చూస్తాడు. అయ్యి బావో, ఇంత కష్టపడిపోవాలా, ఇంత సమయాన్ని వెచ్చించాలా, ఇన్ని త్యాగాలు చేయాలా, ఫ్రెండ్స్ను వదిలేయాలా, లేకపోతే సినిమాలకు వెళ్లకుండా ఉండాలా, అదే పనిగా కూర్చొని చదవాలా, అదే పనిగా వ్యాపారం మీద దృష్టి పెట్టాలా, అయ్యి బాబోయ్ నాకు చాలా కష్టం అనేటువంటి ఆలోచన ధోరణి ఉంటే వచ్చిన అవకాశాల్లో కష్టాన్ని చూస్తాడు తప్పించి ఆ వచ్చేటటువంటి ఫలితం గురించి ఆలోచన చేయడు. అందుకని మనం ఏం చేయాలని అంటే, వాస్తవిక దృక్పథంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. కష్టాలు ఏదైనా వచ్చినప్పుడు ఆశావాదిగా ఉండడం నేర్చుకోండి. దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచన చేయండి. ఏది జరిగినా మన మంచికి అనుకునేటువంటి ధోరణిలో మీరు ఉంటే ఖచ్చితంగా మనం దాని నుంచి బయటపడగలుగుతాం, ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వాస్తవికమైనటువంటి దృక్పథం మనిషికి చాలా అవసరం. కానీ మనిషి ఏం చేస్తానంటే, వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయడు. ఈ ఆశావాది ఏం చేస్తానంటే, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. రైట్, ఈ సమస్య వచ్చింది, దీని నుంచి మనం బయటపడాలి, నిజంగా ఈ సమస్య రావడానికి కారణం నేనే, నా ఆలోచనే, నేను చేసిన పనే, దీన్ని సరి చేసుకోవాలి, నేను ఈ పొరపాట్లు చేయడం వల్ల ఈ విధమైన ఫెయిల్యూర్ని నేను ఫేస్ చేశాను, ఈ సమస్యని తను అర్థం చేసుకుంటాడు, దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక నిరాశావాది ఉన్నాడు అనుకోండి, వీడేం చేస్తాడనంటే ఆ సమస్య నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు.
సమస్య మూలాలను ఆలోచన చేయడు, సమస్యని యాక్సెప్ట్ చేయడు, దాన్ని పరిష్కరించుకునేటువంటి మార్గాలను ఎత్తుక్కోకుండా దాని నుంచి పరిగెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాడు. తప్పించుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేసావో ఆ సమస్య పరిష్కరించుకోకపోగా సమస్య మరింత జటిలమైపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా వాస్తవికానికి దగ్గరగా ఉండండి. జరుగుతున్నటువంటి ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయండి. కష్టకాలం వచ్చినప్పుడు మాత్రం ఆశావాదిగా ఆలోచన చేయండి. అది నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది, నీ మీద నీకు ఒక నమ్మకాన్ని తీసుకొస్తుంది. భవిష్యత్తు మీద ఒక హోప్ అనేది మనకి ఇవ్వటం వల్ల ఖచ్చితంగా మనం ఎంత గడ్డు పరిస్థితి నుంచి అయినా బయటపడడానికి, అడుగులేయడానికి అది ఒక చాలా మంచి ఆయుధంగా మనకు పనికొచ్చి ముందుకెళ్ళడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు కూడా ఎందులో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. వచ్చినటువంటి అవకాశంలో మంచిని చూసుకుంటున్నామా, అది కష్టం కింద భావిస్తున్నామా, ఒకసారి ఆలోచన చేయండి. వచ్చిన ప్రతి అవకాశం నీ ఎదుగుదలకు ఉపయోగపడేటువంటిదే. ఆ కష్టాన్ని మనిషి భరించాల్సిందే. ఆ కష్టాన్ని భరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆశావాద దృక్పథంతో ముందడుగు వేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు. నిరాశ నిస్పృహలలో పోకుండా దయచేసి నిజంగా పాజిటివ్గా ఆలోచించుకుంటే నీకు శారీరకమైన ఆరోగ్యం బాగుంటుంది, మానసికమైనటువంటి ఆరోగ్యం బాగుంటుంది, ఒత్తిడికి గురయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. నిరంతరం మంచి ఆలోచన ధోరణితో ముందుకెళ్ళడానికి, మంచి మనుషులతో కలిసి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా మనం వేరే ఆలోచనలో కనుక ఉండగలిగితే, నెగిటివ్గా ఆలోచించుకునేటువంటి పరిస్థితిలో కనుక ఉండగలిగితే శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది, మానసికమైనటువంటి ఆరోగ్యం దెబ్బతింటుంది, విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతో దేని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి సక్సెస్ సాధించడానికి అవకాశం అనేది ఉండదు. నీ మీద నీకు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం లేదో నువ్వు ఏవి చేయడానికి, లేదా నువ్వు ఒక చాలా తక్కువ మనిషి కింద, నీ దగ్గర అసలు ఏ విధమైనటువంటి నైపుణ్యాలు లేనటువంటి ఒక అసమర్థుడిగా నీకు నువ్వే మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీ ఆలోచన ధోరణి జాగ్రత్తగా ఉండేలా చూడు, మంచిగా ఉండు. వాస్తవాన్ని మాత్రం ప్రతి మనిషి అంగీకరించాల్సిందే. సమస్యను ప్రతి మనిషి యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆ సమస్య నుంచి బయటపడడానికి మనం ప్రయత్నం చేయాల్సిందే. వాస్తవికమైనటువంటి దృక్పథంతో ఉండండి. ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరమైన దాన్ని నువ్వు ఉపయోగించుకోగలిగితే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతావని తెలియజేస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.